guys, welcome back to our channel Multicolor Multi Talent. Please support and subscribe. ఈ వీడియోలో ఫ్యాబ్రిక్ పెయింటింగ్ పూర్తిగా మనం ఎలా వేసామో ఈ చున్నీకి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఓపిక్గా పూర్తిగా చూడండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి మర్చిపోకుండా. ఆల్రెడీ మనం ఈ చున్నీ గురించి పూర్తిగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ షార్ట్ వీడియోస్ అయితే చేశాను, కానీ ఫుల్ వీడియో కావాలి ఒక దాంట్లోనే చూపించమని అడిగారు. సో దాన్ని బట్టి మనమైతే ఇప్పుడు ఈ వీడియోని క్రియేట్ చేయడం అవుతుంది. నేను పెట్టిన షార్ట్ వీడియోస్లో కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట. నేను వేసిన ఈ డిజైన్ అందరికీ బాగా నచ్చిందనమాట. సో ఆ వీడియోలో కామెంట్ చేసి అడిగారు, ఇది ట్రేస్ కావాలి, నాకు ఇలా డ్రాయింగ్ కావాలి అని చెప్పి అడిగారు. సో అందుకని మనమైతే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ డ్రాయింగ్ ఎలా వేసాను అంటే ఫ్లవర్స్ విడిగా వేసాను A4 సైజు, అండ్ ఈ స్క్వాన్ కూడా A4 సైజే విడిగా వేసాను. కానీ ఫ్యాబ్రిక్ పైన వేసేటప్పుడు మాత్రం సెట్ చేసుకొని అలా అయితే ఒక బంచ్ లాగా క్రియేట్ చేసాము. ఇది చున్నీకి బ్యాక్ సైడ్ వస్తుంది, ఫ్రంట్ వస్తుంది, అంటే ఎడ్జెస్లో లాస్ట్ అటు చివర ఇటు చివర వస్తుంది అనమాట. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ని తీసుకొచ్చిన తర్వాత నాకు చున్నీకి ఎంతైతే అవసరం అవుతుందో అంత కట్ చేసుకుని ఇలా అయితే డిజైన్ చేస్తున్నాను. ఫస్ట్ మీకు చూపించిన ఫ్లోరల్ ఫ్లవర్ అయితే అక్కడక్కడ బంచెస్ లాగా కాకుండా సింగిల్ ఫ్లవర్ అనేది డిజైన్ చేసాము ఈ చున్నీకి. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూపిస్తున్న స్వాన్ అయితే వైట్ అండ్ లైట్ బ్లూ షేడ్లో అయితే మనం వేస్తున్నాము. మీకు ప్రతి వీడియోలో కూడా నేను ఆల్రెడీ మీడియం అప్లై చేసేసిన తర్వాత పెయింట్ వేసేటప్పుడే స్టార్టింగ్ అన్నట్టుగా చూపిస్తున్నాను. కాదు, నేను ముందే డ్రై అవుతుందని చెప్పి మీడియం ముందే అప్లై చేస్తున్నాను. నేను వేస్తున్న మీడియం బాటిల్ ఫొటోస్ కావాలి అంటున్నారు. నేనైతే మన కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేస్తాను, ఒకసారి విజిట్ చేయండి. నా ఛానల్లో చాలా డిఫరెంట్ పెయింటింగ్స్ అనేది ఉంటాయన్నమాట. ఒకసారి ఫుల్గా మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం చేసే డిజైన్స్ కూడా మరి ఎక్కడా కూడా మీరు చూసుండరు, అంత డిఫరెంట్గా అయితే మనం ట్రై చేస్తూ ఉంటాం. మరి కొంతమంది కొన్ని కామెంట్స్ ఎలా అడుగుతున్నారంటే ఏ ఫ్యాబ్రిక్ బాగుంటుంది అని అడుగుతున్నారు పెయింటింగ్ కోసం. జార్జెట్, ప్లెయిన్ జార్జెట్ అయితే కొంచెం బాగోదన్నమాట, నాకైతే నచ్చలేదు. ఎందుకంటే మనం చాలా కాస్ట్ పెట్టి పెయింటింగ్ అనేది వేయించుకుంటాం, ప్లస్ మనం చేసుకున్నా కూడా అదే కాస్ట్ అవుతుంది కదా. సో జార్జెట్, ప్లెయిన్ జార్జెట్ అయితే షైన్ ఉండదు కాబట్టి కొంచెం నాకు డల్గా అనిపిస్తుంది. ఇలా స్పేస్ సిల్క్, పట్టు, మంగళగిరి, ప్లెయిన్ శారీస్ ఇలాంటివి షైన్ ఉన్నవి ఏ శారీ అయినా చాలా బాగుంటుంది. ఈ జార్జెట్ ప్లెయిన్ కూడా కొంచెం షైన్ వస్తే క్లాత్ చాలా బాగుంటుంది. మనం వేసిన పెయింటింగ్ కూడా అంతే గ్లోగా నీట్గా చాలా బాగుంటుంది చూడడానికి. సో మనం పెయింట్ చేసుకోవడానికి, పెయింటింగ్ వేయించుకోవడానికి, ఎక్కడైనా కస్టమైజేషన్ చేయించుకోవాలి అనుకున్నా షైన్ ఉన్న ఫ్యాబ్రిక్సే పంపించి కస్టమైజేషన్ అయితే చేంజ్ చేసుకోండి. చాలా బాగుంటాయి, చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది. ఇలానే మీరు కూడా యూనిక్గా డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే, లేదు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చుకోవాలి అనుకున్నా డైరెక్ట్గా వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి. స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా ఓన్లీ వైట్తోనే మనం పెయింట్ అనేది స్క్వాన్కి డిజైన్ చేస్తే మనం హైలైట్ చేయాలి అనుకున్న అవుట్ లైన్స్ అయితే హైలైట్ అవ్వవు. కాబట్టి మనం బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ అయితే ఏ కలర్లో ఉందో అదే బ్లూతో మనమైతే వైట్తో షేడ్ అనేది చేస్తున్నాము. మనం తీసుకున్న బ్లూ కలర్తో అవుట్ లైన్స్ అనేది హైలైట్ చేస్తున్నాను లైట్గా. తర్వాత బ్లాక్ కలర్ అయితే అవుట్లైన్గా యూజ్ చేసామన్నమాట. ఈ స్క్వాన్కి అవుట్లైన్ మనం బ్లాక్ ఒకటి మాత్రమే సూట్ అవుతుంది అని ప్రతి దానికి వేయకూడదు. మనం వేసే డిజైన్ని బట్టి దానికి ఏ కలర్ అవుట్లైన్గా సూట్ అవుతుందో లేదంటే మ్యాచ్ అవుతుందో చూసుకొని మనం అవుట్లైన్ అనేది అలా బేస్గా చూసుకొని వేస్తే చాలా అందంగా ఉంటుంది. మనం ఏ డిజైన్ వేసినా సరే కలర్ కాంబినేషన్ని బట్టి కూడా ఎలిగెంట్ లుక్ వస్తుంది అనమాట. అండ్ కొంచెం క్యూట్గా కనిపించడం కోసం ఈ స్క్వాన్కి ఐ దగ్గర లైట్ బేబీ పింక్ అనేది యూజ్ చేశాను. అండ్ దాని రెక్క దగ్గర కూడా మనం బేబీ పింక్ కలర్ అనేది యూజ్ చేసామన్నమాట. ఈ స్క్వాన్ పెద్ద క్వీన్ లాగా ఉండాలని చెప్పి నెత్తి మీద ఒక కిరీటం కూడా పెట్టేశాము. మన టాలెంట్ మామూలు టాలెంట్ కాదు కదా. మొత్తం పూర్తయిన తర్వాతే అవుట్లైన్ అనేది వేసుకోవాలని కొన్ని వీడియోస్లో అయితే నేనే చెప్పాను. నేను ఇప్పుడు ఫస్టే ఎందుకు సగం అయిపోయిన తర్వాత అవుట్లైన్ అనేది ఎందుకు వేస్తున్నాను అంటే, ఈ బ్లాక్ అనేది ఫ్లవర్స్కి అవుట్లైన్గా మనం అయితే వేయట్లేదు. సో అందుకని స్క్వాన్కి ఒకదానికే అని చెప్పి నేను ఇలా అయితే అవుట్లైన్తో ముగిచ్చేస్తున్నాను స్క్వాన్ డిజైన్ని. తర్వాత నెక్స్ట్ మనం ఫ్లవర్స్ అయితే డిజైన్ చేస్తున్నాము. అవుట్లైన్ అయినా ఏదైనా సరే ఫేస్ డీటెయిలింగ్ వచ్చేసరికి కొంచెం జాగ్రత్తగా నిదానంగా వేస్తేనే పర్ఫెక్ట్గా ఆ గ్లో అనేది మనకి కనిపిస్తుంది అనమాట. ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఫ్లవర్కి అయితే మనం తీసుకున్న కలర్ కాంబినేషన్స్ చున్నీని ఎలాంటి డ్రెస్ మీద అయినా, ఏ కలర్ డ్రెస్ మీద అయినా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడేలాగా మనం 3 ఫ్లవర్స్కి 3 కలర్స్ అనేది యూజ్ చేస్తున్నాము. షేడింగ్ వేస్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ కలర్సే యూజ్ చేస్తాము. ఒక్కొక్క ఫ్లవర్కి 3 కలర్స్ లేదంటే 2 కలర్స్ అలా యూజ్ చేసి ఈ చున్నీని అయితే చాలా ఎలిగెంట్గా మారుస్తున్నాం అనమాట. దీంట్లో మనం వేసిన ఫస్ట్ ఫ్లవర్కి అయితే బ్రౌన్ అండ్ గోల్డెన్ ఎల్లో కలర్ అయితే షేడింగ్ అయితే చేస్తున్నాం. ఫస్ట్ ఫ్లవర్కి మిడిల్ వచ్చేసి 2 కలర్స్తో డాట్స్ ఇచ్చేసాము. అండ్ మనం వేస్తున్న ఈ డిజైన్, ఈ చున్నీని ఇంత
ఇంత ఎలిగెంట్గా ఇంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ చేయడానికి మనకి 3 days టైం అయితే పట్టిందనమాట. మీకు కానీ ఒక 10 minutes 15 minutesలో ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పూర్తిగా అయితే చూపిస్తున్నాను. అండ్ ఈ ఫ్లవర్కి నార్మల్గా అందరూ మిడిల్లో ఫిల్లింగ్ చేసేసి దాని మీద డాట్స్ 3D లైన్స్ ఇవి ఇలా ఇస్తూ ఉంటారు. కానీ నేను ఓన్లీ పెయింట్తో ఇలా అయితే ఫస్ట్ బ్రౌన్ కలర్తో డాట్స్ పెట్టేసి దానిపైన లైట్ కలర్ గోల్డెన్ ఎల్లో తీసుకొని ఇలా అయితే డాట్స్గా పెట్టి 3D ఎఫెక్ట్ అనేది తీసుకొచ్చామన్నమాట. తర్వాత లాస్ట్లో 3D అవుట్లైన్ సిల్వర్ కూడా మనం యూస్ చేసాము. అది కూడా మీకు క్లారిటీగా ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే పూర్తిగా చూసేయండి. అండ్ నెక్స్ట్ సెకండ్ ఫ్లవర్ వచ్చేసి బేబీ పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ మీరు ఎక్కడ చూసి ఉండరు. నార్మల్గా అయితే ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ కలర్కి డార్క్ పింక్ కలర్ అనేది యూస్ చేస్తారు. కానీ మనం ఇక్కడ చాలా డిఫరెంట్గా ట్రై చేసాము. చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా, ఆరెంజ్ అండ్ బేబీ పింక్. ఈ వీడియో చూసి మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే ఈ కలర్ కాంబినేషన్తో ఏ డిజైన్ అయినా వేయండి, చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఈ ఫ్లోరల్ డిజైన్ అయితే చాలా బాగుంటుందని నాకు అనిపించింది. ఓన్ ఎక్స్పీరియన్స్తో అయితే చెప్తున్నాను. సెకండ్ ఫ్లవర్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా మిడిల్లో లైట్ షేడ్స్తో మనం అయితే డాట్స్ అనేది ఇచ్చేసామన్నమాట. డాట్స్ ఇస్తే కొంచెం 3D లుక్ అనేది వస్తుంది. సెకండ్ ఫ్లవర్కి మనం లెమన్ ఎల్లో అనేది డాట్స్గా ఇచ్చాము. ఎందుకంటే చుట్టూ కూడా బ్రైట్గా ఉంది కదా, సో దానికి తగ్గట్టుగా మనం ఎల్లో కూడా ఇంకా లుక్ అనేది బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అలానే నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ పర్పుల్ కలర్. 2 కలర్స్లో కూడా డార్క్ లైటే తీసుకున్నాము. పర్పుల్ చాలా డార్క్ కలర్, పర్పుల్ని వంకాయ రంగు అంటారు కదా, ఆ కలర్ అనమాట. చాలా బాగుంటుంది ఇది చూడడానికి కూడా. ఈ బ్లూ మీద సెట్ అవుతుందా లేదా అనుకున్నాను, అంటే బ్లూ మీద బ్లూ షేడ్ ఎలా ఉంటుందా అనిపించింది, కానీ చాలా బాగుందనమాట. సో మనమైతే ఇది షేడింగ్ చేయడం స్టార్ట్ చేసేసాము. ఫైనల్గా ఈ లుక్ ఎలా వస్తుందా ఏంటా అని. ఈ ఫ్లవర్ వేసేటప్పుడు మాత్రం నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే కొత్త కలర్ కాంబినేషన్స్ కదా, ఏదో ర్యాండమ్గా నాకు అక్కడ కలర్స్ కనిపించాయి, అలా తీసుకొని వచ్చేసి ఆ ఫ్లవర్కి అయితే ర్యాండమ్గా వేసాను. కానీ అదే అంత హైలైట్ అవుతుందని అస్సలు అనుకోలేదు. 3D అవుట్లైన్ ఇచ్చిన తర్వాత గ్లిటర్ ఎంత బాగుందో, ఖడ్డాన వర్క్ కూడా పనికిరాదు, అంత బాగుంది ఈ డిజైన్. ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్నాయి ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్. ఖడ్డాన వర్క్ ఏంటి, మగ్గం వర్క్ని పక్కన పెట్టేసి కస్టమైజేషన్స్ కోసం అస్సలు లైన్లో ఉన్నారంటే నమ్మండి. ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి అస్సలు ఎంత బాగా ట్రెండ్లో ఉందంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అంత బాగా ఉంది. అండ్ కోలం పెయింటింగ్ అయితే ఇంట్లోనే ముగ్గులు వచ్చిన వాళ్ళైతే గర్ల్స్ ఉమెన్స్ వీళ్ళైతే వేసేసుకుంటున్నారు కూడా ముగ్గులు, మెలికల ముగ్గులు. కోలం పెయింటింగ్ అంటే మరేదో కాదు, అది ప్లెయిన్ గోల్డ్ అవుట్లైన్తో అయితే డిజైన్ చేసుకోవచ్చు. ప్లెయిన్ బ్లౌజెస్ని కూడా అంత గ్రాండ్ లుక్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో మనం మ్యాటర్కి వచ్చేద్దాము. మన ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా థర్డ్ ఫ్లవర్ అయితే డిజైన్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము. సో మిడిల్కి వచ్చేసి యాజ్ యూజువల్గా ముందు 2 ఫ్లవర్స్కి ఎలా అయితే డిజైన్ చేసామో డాట్స్తో, అలానే మిడిల్లో దీనికి కూడా సేమ్ కలర్స్తో అయితే డాట్స్ అనేది ఇస్తున్నాను. మళ్ళీ కలర్ పైన కలర్ ఎందుకు ఇస్తున్నాను అంటే నాకు లైట్గా అనిపించింది. సో అందుకని నేను పెటల్స్కి మళ్ళీ ఒకసారి షేడింగ్ అనేది చేశాను అనమాట. కొన్ని ఫ్యాబ్రిక్స్ డార్క్గా ఉండడం వల్ల, మనం వేసే పెయింట్ లూజ్గా ఉండడం వల్ల కలర్ షేడ్ అనేది ఒరిజినల్ కలర్ అక్కడ నాకు కనిపించలేదు. సో అందుకని చెప్పి మళ్ళీ అనేది డిజైన్ చేశాను. అండ్ మిడిల్లో డాట్స్ కూడా ఆ 2 కలర్స్ పెడితే ఎంత అందంగా వచ్చిందో ఆ ఫ్లవర్. మనం ఈ డిజైన్లో లీవ్స్ విషయానికి వస్తే, ఆ ఫ్లవర్స్ గురించి మాట్లాడుతూ లీఫ్ వేసేస్తున్నాను అనే విషయం కూడా చూసుకోకుండా మీతో ఆ ఫ్లవర్స్ గురించే డిస్కస్ చేస్తున్నాను. ఇప్పటికి కూడా అలానే డిస్కస్ చేస్తున్నాను. లీవ్స్ విషయానికి వస్తే మనం 3D రేడియం కలర్స్ అంటారు కదా, రేడియం కలర్స్లో పికాక్ గ్రీన్ అనేది యూజ్ చేస్తామన్నమాట. లైట్ గ్రీన్ ఓన్లీ ఫిల్లింగ్, లీవ్స్కి షేడింగ్ నాకు అవసరం లేదనిపించింది. ఎందుకంటే మనం యూజ్ చేసిన కలర్ అలాంటిది అనమాట, రేడియం కలర్ కాబట్టి నేనైతే షేడింగ్ అనేది ఏమీ చేయలేదు. ఈ గ్రీన్ అనేది వేసేసాను, అలా ఫిల్ చేసేసాను అనమాట. తర్వాత ఈ డిజైన్లో మనం హైలైట్ చేస్తున్నది ఒకటైతే హైలైట్ అయింది ఇంకొకటి ఈ డిజైన్లో. అదేంటో మీరు ఇప్పుడు చూస్తారు. యాక్చువల్గా నాకు కూడా తెలియలేదు. అది లాస్ట్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఏది బాగుందని చూస్తుంటే నాకు చెరీస్ ఎందుకో బాగున్నాయి అనిపించింది. ఇప్పుడు మనం వేసినాం కదా, అవే నేను చెరీస్ అంటున్నాను. మీ భాషలో ఏమంటారు నాకు తెలియదు కాబట్టి నేను అనేది మాత్రం చెప్తున్నాను. ఆ రెడ్ కలర్ ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయిందంటే, రెడ్ మిర్చి కలర్ అని వస్తుంది కదా, సో ఆ కలర్ కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. స్క్వాన్కి దానికి పొంతనే లేదు, చాలా బాగున్నాయి రెండు కూడా. అంత షేడింగ్ చేసి వేసిన ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయో, దానికి మించి ఈ చెర్రీస్ ఉన్నాయి. ఈ రెడ్ కలర్ అనేది మిర్చి రెడ్ కలర్ అంత రిచ్గా కనిపిస్తుంది. ఈ కలర్ కాంబినేషన్స్, ఈ పెయింటింగ్, ఇప్పటి వరకు వేసిన శ్రమ అంతా కూడా ఈ 3D అవుట్లైన్తో ఉఫ్ అనే ఎగిరిపోయింది అనమాట. మన అలసట అంతా ఎగిరిపోయింది. ఎందుకంటే అది డ్రై అయిన తర్వాత, డ్రై అయిన తర్వాత అంత బ్యూటిఫుల్గా అయితే ఉంది. కడ్డన వర్క్ చేసినా కూడా, చెమ్కీస్ వర్క్ చేసినా, స్టోన్ వర్క్ చేసినా కూడా అంత బ్యూటిఫుల్గా అయితే కన్వర్ట్ అవ్వదు. నాకు అంత బ్యూటిఫుల్గా కనిపించింది. లాస్ట్ వరకు ఈ వీడియోలో చూడండి. లాస్ట్లో నేను డ్రై అయిపోయిన తర్వాత కూడా ఈ ఫొటోస్ అని పెట్టాను. అండ్ షార్ట్ వీడియోస్లో కూడా నేను స్టైల్ చేసుకొని చూపించాను అనమాట. ఒకసారి మన షార్ట్ వీడియోస్ కూడా చూసేయండి. అండ్ ఈ పెయింటింగ్స్లో మనం యూస్ చేస్తున్న ప్రోడక్ట్స్ లింక్స్ అని కూడా అడుగుతున్నారు. లింక్ అంటే నేను ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాను, నేను ఆఫ్లైన్లో పర్చేస్ చేస్తున్నానన్నా కూడా వినట్లేదు. లింక్ అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఆఫ్లైన్లో అయితే నేను పర్చేస్ చేస్తున్నాను. అండ్ నేను విజయవాడ 1 టౌన్ మార్కెట్లో అయితే ఈ బల్క్లో తెచ్చేసుకుంటాను, నాకు అవసరం కదా. సో నేను కస్టమైజేషన్ చేస్తాను కాబట్టి నేను బల్క్లో తెచ్చుకున్నా, నాకు ఏమీ అవ్వదు. ఆ ప్రోడక్ట్ అప్పటికప్పుడు అయిపోతున్నాయి కాబట్టి నేను మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటున్నాను. సో నా దగ్గర ఎటువంటి లింక్స్
పెయింటింగ్స్ అనేది నేను ఆన్లైన్లో అయితే పర్చేస్ చేయలేదు. ఎందుకంటే పెయింటింగ్స్ ఆన్లైన్లో పర్చేస్ చేస్తే వాళ్ళు ఓల్డ్ ప్రోడక్ట్ ఇస్తే మనం ఏం చేస్తాం చెప్పండి, అది డ్రై అయిపోయి ఉండొచ్చు, మనకి పనికి రాకపోవచ్చు, లేకపోతే రిటర్న్ ఆప్షన్ ఉండకపోవచ్చు అలా జరిగి. సో అందుకని మనం చూసి జాగ్రత్తగా తెచ్చుకోగలిగేది రియల్గా షాప్స్కి వెళ్ళి, ఫ్యాన్సీ షాప్స్లో కూడా దొరుకుతాయి. ఈ పెయింటింగ్స్ దొరికే ప్రత్యేకమైన షాప్స్ కూడా ఉంటాయి. సో అక్కడ తెచ్చుకుంటే మనకి బెనిఫిట్గా ఉంటుందన్నమాట. అండ్ వీడియోలో చూపిస్తున్న విధంగా వైట్ అనేది మనం ఫ్లవర్స్లో అలా లైన్స్ లాగా ఎందుకు వేస్తున్నాను అంటే పైన నా స్క్వాన్కి మ్యాచ్ అవ్వాలి కదా లైట్గా. సో షేడ్ కూడా బాగుంటుంది అని చెప్పి నేను అలా అయితే వేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. లైన్స్ వైట్ కలర్ పెయింట్తో వేసిన తర్వాత 3D అవుట్లైన్ కూడా వేసాను, ఎంత బాగుంది. అండ్ ఫైనల్లీ డ్రై అయిపోయిన తర్వాత ఈ అవుట్పుట్ ఎలా అనిపించిందో ఈ ఫొటోస్లో అయితే చూసేయండి. ఈ చున్నీని ఇంకా పూర్తిగా ఫైనల్ అవుట్పుట్ చూడాలి అనుకుంటే మన షార్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేశాను, ఒకసారి విజిట్ చేసేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.